మొఫెడ్ మీద కక్కలపల్లె నుంచి అనంతపురానికి బయలుదేరిన రామకృష్ణ స్పెండర్లలో, సుజుకీలలో, హీరో హోండాలలో తనను ఓవర్టేక్ చేసి ముందుకు దూసుకుపోయిన గాండ్లపల్లి నాగిరెడ్డిని, కొత్తపల్లి పెద్దన్నను, తన ఊరి నాగన్నను చూస్తూ వాళ్లను అందుకోలేని తన మొఫెడ్ మీద విసుక్కున్నాడు. తన చేతగానితనాన్ని నిందించుకున్నాడు. దాని అంతటికీ కారణం వ్యవసాయమేనని దాన్ని ఈసడించుకున్నాడు. కుటుకుటుం అంటూ శబ్దం చేస్తూ కుంటుతున్నట్లున్న మొఫెడ్ మీద కోపడుతూ ముందుకు పోతున్నాడు. పోతూ పోతూ తనలోని అసంతృప్తిని కూడా లెక్క చేయకుండా పైకి ఉబికి వస్తున్న కొత్త కొత్త ఆశల్ని పక్కన పెట్టలేకపోతున్నాడు. ఆ ఆశలు రెక్కలు కట్టుకొని తేలిపోతున్నాయి. అవి టౌన్లో ఇళ్ల స్థలాల వైపు, కమిషన్ల వైపు చూస్తున్నాయి. తనని వెనకేసిపోతున్న మోటారు బైకులను దాటి మహీంద్రా జీపులను, టాటా సుమోలను గుర్తుకు తెచ్చుకుంటున్నాయి. వీలైతే ఇంకా ముందుకు పోవాలనుకున్నాయి. కానీ ఇప్పటికీ సుమోల వరకు చాలే అనుకున్నాయి. కక్కలపల్లి నుంచి అనంతపురానికి 6 కిలోమీటర్ల దూరం. అనంతపురానికి చుట్టుపక్కల ఉన్న మిగతా పల్లెలకి మాదిరే కక్కలపల్లె కూడా ఈ మధ్యకాలంలో టౌన్ మీద ఆధారపడి బతుకుతున్న ఊరు. మొన్నటి దాకా టౌన్ వాతావరణానికి దూరంగా దాదాపు గ్రామమంతా వ్యవసాయ వృత్తిని నమ్ముకొని నిరాడంబరంగా నిర్మలంగా ఉన్న కొక్కలపల్లె ఇప్పుడు ఉమా గోల్డ్ నెక్లెస్ మాదిరి తలుకు వెలుకులతో మురిసిపోతా ఉంది. దాని తలుకు వెలుకుల మోజులో పడిన రామకృష్ణ చాలా ఇష్టంగా ముందుకు సాగిపోతున్నాడు. రామకృష్ణ తండ్రి సంజన్న మొన్నటి వరకు కక్కలపల్లెలో మంచి పేరున్న మధ్యతరగతి రైతు. కష్టపడి తాత ముత్తాతల ఆస్తిని రెండింతలు చేసి కొత్త కొత్త పంటలతో ఆ ఊరి సాంప్రదాయక వ్యవసాయంలో మార్పు తెచ్చినాడు. అతనికి రామకృష్ణ ఒక్కడే కొడుకు కావడం వల్ల గారాబంగా పెంచినాడు. ఆ గారాబం రామకృష్ణను అదెందుకు ఇదెందుకు ఎప్పుడూ అడిగే పనే లేకుండా పోయింది. ఎవరూ అడిగేవాడే కాదు. చదువు కోసం అనంతపురంలో చేరిన రామకృష్ణ స్నేహితులతో హాయిగా తిరిగి ఉల్లాసంగా కాలం గడిపాడు. ఫలితంగా 10వ తరగతిలో తప్పినాడు. దానితో చదువుకునే బాధ తప్పిందని సంతోషపడి ఏదో ఒక బిజినెస్ చేయాలనుకున్నాడు. అయితే సంజన్న కొడుకును బలవంతంగా సేద్యం వైపు లాక్కొని అతనిని ఆకర్షించడానికి వాణిజ్యపు పంటలు పెట్టించి చేతుల నిండా డబ్బు చలామణి చేసుకునే విధంగా స్వేచ్ఛనిచ్చి పెళ్లి చేసినాడు. పరవళ్ళు దొక్కుతున్న ఆ యువరైతు వయస్సుకు నేను తోడుంటానంటూ వచ్చిన నాగమ్మ అన్ని విధాలా అతని మనస్సుకు దగ్గరయింది. చదువులోనే కాదు, వ్యవసాయంలో కూడా అనుకున్న విధంగా ఫలితం సాధించలేని కొడుకును చూసి బాధపడిన సంజన్న నాగమ్మ తెలివితేటలను, వ్యవసాయం పట్ల ఉన్న ఆసక్తిని గమనించి ఆమెను ప్రోత్సహించినాడు. ఆమె ఆలోచనలకు అనుగుణంగా సాగిన ఆ ఇంటి వ్యవసాయం వెనుకటి మాదిరి కలకలలాడడం చూసి తృప్తిగా కాలం గడుపుతూ సంజన్న ఒకనాడు హఠాత్తుగా కన్నుమూసినాడు. కొంతలో కొంత తనను అదుపు చేస్తున్న తండ్రి తీరిపోవడంతో రామకృష్ణకు మరింత స్వేచ్ఛ దొరికింది. టౌన్తో అనుబంధం పెరిగింది. అనాయాసంగా సులభంగా డబ్బు సంపాదించే వాళ్ళ వైపు దృష్టి మళ్ళింది. వ్యవసాయం కంటగింపుగా కనిపించింది. దానికి తోడు ఇటీవల కొంతకాలం నుంచి జిల్లాలో వ్యవసాయం జూదంగా మారడం కూడా అతని అభిప్రాయాలకు బలాన్ని ఇచ్చింది. వీలైతే తోటతో పల్లెతో పూర్తిగా బంధం తెంచుకోవాలనుకుని భార్య మనసును కష్టపెట్టడం ఇష్టం లేక తీవ్రంగా ఆలోచిస్తున్నాడు రామకృష్ణ. నగర జీవితం వైపు ఉబలాట పడుతూ కమ్మని కలలగంటూ అనంతపురంలోని రామ్నగర్ చేరుకున్నాడు రామకృష్ణ. అక్కడ 100 అడుగుల మెయిన్ రోడ్డు పక్కన హోటల్ హరిప్రియ కలకలలాడుతూ ఉంది. ఆ హోటల్ వల్ల ఆ రోడ్డుకు కళ వచ్చిందో, ఆ రోడ్డు వల్ల ఆ హోటల్కు గిరాకీ పెరిగిందో తెలియడం లేదు. కానీ అనంతపురం కార్పొరేషన్గా మారినప్పటి నుండి ఆ రోడ్డు, ఆ హోటలు వింత శోభను సంతరించుకున్నాయి. హోటల్ హరిప్రియ ముందన్న సుంకేసరి చెట్టు నీడ దట్టంగా విశాలంగా పరుచుకుని ఉంది. రామకృష్ణ చేరుకునేటప్పటికే అక్కడ చాలామంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, డాక్యుమెంట్ రైటర్లు, లాయర్లు, స్థలాలను కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు చేరుకుని స్థలాల లీగల్ అంశాలను, ధరలను, కమిషన్లను గురించి మాట్లాడుకుంటూ కాఫీ, టీలు చప్పరిస్తున్నారు. కొంతమంది డాక్యుమెంట్ల నకలు కాఫీలను పరిశీలిస్తున్నారు. రామకృష్ణ కాఫీ కోసం ఆర్డర్ ఇచ్చి జతగాల మాటల్లో కలిసిపోయినాడు. చంద్రబాబు కాలనీ దాటినంగా కట్టకిందపల్లి క్రాసింగ్ వరకు రోడ్డు పక్కన ఎకరా 30 లక్షలండి బావా. ఆ రోడ్డు పక్క రోంత మేలు అనుకో మామా.
ఆ కళ్యాణదుర్గం రోడ్డు అయితే వాని అమ్మ కడుపు కాల రేట్లు అగ్గి కురుతున్నాయి. ఆ కురుగుంట వంక కాడ ఎకరా 20 లక్షలతో నిన్న అగ్రిమెంట్లు అయిందంట. ఎకరా 20 లక్షలంటే ఏమైనారా, సెంటు 20,000 పడే. ఇక లేఅవుట్ వేసి రోడ్లు వదిలి ప్లాట్లు వేసినాక యా రేటుతో అమ్మల్లో ఏమో. ఇదేం చెప్తావు పాపోడా? ఆ పక్క గుత్తు రోడ్డుకు ఈ పక్క బెంగళూరు రోడ్డుకు చూడాలా. యాడా తటకలేటి కాడ ఎకరా 1 కోటి పలకతా ఉంది. అంపాపురం దగ్గర ఎకరా 10 లక్షలతో నిన్న అగ్రిమెంట్ అయిందంట. యాడ అనంతపురం, యాడ అంపాపురం అప్ప, సుమారు 15 కిలోమీటర్ల దూరం ఉండదా? ఏందో బావా, ఈ రేట్లు చూస్తావంటే దిక్కు తెలియడంలే. ఈ పొద్దుండే రేటు రేపు లేకుండా పోతా అంతే. గార్ల దీన్ని దాటే కనంపల్లి కాడ ఎకరా 4 లక్షలంటే దొరకడం లేదంట. రేట్లు రోంత సలీట్ అంటే ఆ బళ్ళారి రోడ్డుకేనంట బావా. ఏం సలీసోయ్, రాసానపల్లి దాటి 2 కిలోమీటర్ల లోపలికి ఆ చెన్నారెడ్డి కాలనీ కాడ ఎకరా 12 లక్షలతో మన బేరం అయిందంట. ఒక్క చోటని కాదు తమ్ముడు, టౌన్ చుట్టూ 10-15 కిలోమీటర్ల లోపల ఇప్పుడున్న రేటు ఇంకో గంటకు ఉండడం లేదు. ఆ యూనివర్సిటీ రోడ్లో మొన్నటికి మొన్న భూములంటే కన్నెత్తి చూసేవాడు లేడు కదా. ఆకుతోటపల్లి దగ్గర తన 10 ఎకరాల తోటనంతా ₹1,00,000 ఇస్తాను తీసుకోమని నా స్నేహితుడు ఉత్తమరెడ్డి 3 ఏళ్ల కిందట బతిమాలుతూ నా వెంట తిరగనాడప్ప. అప్పుడు నాకు మనసు రాలేదు. ఈ పొద్దు అదే తోటను ఎకరా 25 లక్షల ప్రకారం అమ్మి టోకన్ తీసుకుంటాడు. దీనికి ఏమంటావు? అందుకే దేనికైనా ప్రాప్తం ఉండాలి తమ్ముడు. ఇదంతా ఇంటా ఉంటే కడుపులో మంట పుడతా ఉందరా. ఎంత అన్యాయం చేసుకుంటున్నావు. బోర్లన్నీ ఎండిపోయి దిక్కు తెలియక బంగారట్ల పొలాన్ని దుడ్లకు తెగలేస్తున్నాయి. ఇట్టే పెట్టుకొని ఉంటే ఈ పొద్దు 80-90 లక్షల కండ్ల చూసేవాడిని. మాది అదే గతిలే అన్నా. కాలం ఇట్లయితాదని ఎవనికి గొత్తు. ఈ కాలానికి మన రామకృష్ణ చాలా అదృష్టవంతుడప్ప. మన మాదిరి తొందరపడకుండా తోటను అట్టే నిలుపుకున్నాడు. ఈ పొద్దు అమ్మితే 70-80 లక్షలకు పైనే కానీ తక్కువ కాదు. పెండ్లాం పిల్లలు పుణ్యం చేసుకున్నట్లుంది. సార్, నాకు తెలియక అడుగుతాను, ఎందుకు ఇట్లా రేట్లు పెరుగుతూ ఉన్నాయంటారు? అంతింత రేటు పెట్టి భూములు కొని ఏం కావాలని ఈ రేట్లు నిలబడతాయంటారా? హైదరాబాదు, బెంగళూరు అయితే అవి పెద్ద సిటీలు కాబట్టి ఏమో అనుకో. ఇక్కడ ఏముందని ఇంత రేట్లు? ఏమన్నా ఫ్యాక్టరీలు కడతారా? కంపెనీలు వస్తాయా? పోనీ ఏంటి ఉన్న కొత్త రకం పంటలు వేసుకునేందుకో నీటి సౌకర్యం ఉందా? ఏందిలే, ఇది కార్పొరేషన్ అయ్యిందని ఆకాశంలో నుంచి ఏందన్నా ఊడి పడుతుందా? మళ్ళా యావలన అభివృద్ధి జరుగుతుందని అంతెంత లెక్కబెట్టి భూములు కొంటా ఉన్నారు. ఇదొక భూమి తమ్ముడు, ఇదొక భూమి. నువ్వు చెప్పినట్ల ఏవి రావు. అయితే దేశమంతా ఇప్పుడు ఇదే రకంగా ఉంది. లెక్కలేనంత డబ్బు కొంతమంది చేతుల్లోకి వచ్చి పడతా ఉందప్ప. వచ్చిన డబ్బును ఏం చేస్తారు మరి? అమెరికాలో $1,00,000 సంపాదించే వాళ్ళు దానికి అక్కడ పెట్టుబడిగా పెట్టుకోవడానికి ఇక్కడ పెడుతున్నారు. $1,00,000 వచ్చే వాళ్ళకి ఇవి పెద్ద రేట్లు కాదప్ప. అందుకే పోటీ పెరుగుతూ ఉంది. పోటీ పెరిగే కొద్దీ రేట్లు పెరుగుతున్నాయి. దాంతో వాళ్ళ పెట్టుబడి విలువ పెరుగుతూ ఉంది. బ్యాంకులు చూస్తే ఫిక్స్డ్ డిపాజిట్ల మీద ₹1 వడ్డీ కూడా ఇవ్వడం లేదు. పైగా ఇప్పుడు బ్యాంకులో వేసే డిపాజిట్ కొంత పరిధి దాటితే ఆ విషయం తప్పనిసరిగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు కూడా తెలపాలి. వాళ్ళకు తెలిస్తే లేనిపోని చిక్కులు కదా. అందుకే ఎవరు బ్యాంకులో డబ్బు పెట్టడం లేదు. చేతికి వస్తున్న డబ్బును మరి ఇంకెక్కడ పెట్టాలా? చూస్తూ ఉంటే ఇదంతా నీటి మీద నొరగ మాదిరి ఉందర్రా. చూసేకి నొరగ బొగు సొంపుగా ఉంటుంది. అయితే ఎంతసేపు ఉంటుందో ఏమో ఎవరికీ తెలియదు. అట్లెందుకు అనుకోవాలప్ప? టమాటా, ఉల్లిగడ్డలు అట్లా పచ్చి సరుకు మార్కెట్కు దిక్కుమాలినంత వస్తే రేటు డౌన్ అవుతుందని అనుకోవచ్చు. భూములు ఆ మాదిరి చెడిపోయే పచ్చి సరుకు కాదు కదా. ఇప్పుడు వకీలుసారి చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ రేట్లు తగ్గకపోవచ్చు అనిపిస్తుంది. ఏమైనా గాలి వీసేటప్పుడే తూర్పు పోసుకోవాలంటారు. మన రామకృష్ణ కూడా ఓ 50,000 అటో ఇటో ఇడిసి పారేసేది మేలు.
అమ్మి లచ్చనంగా టౌన్లో ఆ లెక్కతో 4 ఇండ్లు 4 షాపులు కొనుక్కుంటే మంచి బాడుగులు వస్తాయి. కాలు మీద కాలు వేసుకొని దర్జాగా బతకొచ్చు. మళ్ళా చూడు రామకృష్ణ, నువ్వు ఇస్తానంటే మంచి పార్టీ ఉంది. టోకెన్ గీకెన్ లేకుండా ఒకేసారి 10 లక్షలు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాడు అంటూ కుర్చీ జరుపుకుంటూ నాగిరెడ్డి దగ్గరకు వచ్చి సిగరెట్ అందించుకున్నాడు. రామకృష్ణ కూడా సిగరెట్ ముట్టించుకొని పొగ నోటి నిండా పీల్చి ముక్కులోంచి మెల్లగా వదలసాగాడు. తమ ఊరి దగ్గర కూడా భూములకు డిమాండ్ రావడం నిజంగా ఆశ్చర్యమే. చూస్తా ఉంటే ఇంకా రేట్లు పెరుగుతాయేమో, కొన్నాళ్ళు ఆగితే మంచిదనిపిస్తోంది. ఊరికి పోయి నాగమ్మతో ఆలోచన చేయాలా. తానైతే భూమిని అమ్మనేదేమో, చూస్తాం. నాగిరెడ్డి మళ్ళీ అడిగినాడు. కాసేపు ఆలోచన చేసి, ఇంట్లో అన్నీ మాట్లాడి మళ్ళా చెప్తానులే నాగిరెడ్డి అంటూ తొందరగా మోపెడ్ ఎక్కి అరవిందనగర్ వైపు వెళ్ళిపోయినాడు రామకృష్ణ. లేదు రామకృష్ణ, చేదాటిపోయింది. ఇప్పుడే అర్ధగంట కిందట మీ ఊరు ఆయన పెద్దన్న ఒక పార్టీని పిలుచుకొని వచ్చినాడు. సెంటు 2.5 లక్షలతో రేటు మాట్లాడి 3 లక్షలు టోకన్ ఇచ్చిపోయినారప్ప. వచ్చే సోమవారమే అగ్రిమెంటు. మీ మనిషి 2 లక్షల కంటే ఎక్కువ పెట్టలేడని నువ్వే ఫోన్లో అంటివి కదా. అయినా ఒక నెలలోగా రిజిస్టర్ చేయించుకుంటే చూద్దాంలే అనుకున్నాను, కానీ 5 లక్షలు ఎక్కువ వచ్చే బేరం ఎట్లా వదులుకుంటేది? నువ్వు ఫోన్లో చెప్పిన రేటుకైనా మీ మనిషి ఈరోజు ఉదయం వచ్చి ఉంటే ఒప్పుకుండేవాడినేమో. ఆయన రాకపోవడమే మంచిదైందిలే నాకు. సరే, చేసుకున్నంత లేప్ప, ఉంటాను మరి అని ఇంట్లోకి వెళ్ళిపోయినాడు సుబ్బారావు. ఉదయం ముఖంలో వెల్లివిరిసిన వెన్నెల మటుమాయం కావడంతో నిరుత్సాహంగా వెనుదిరిగినాడు రామకృష్ణ. చేతికొచ్చిందనుకున్న 60,000 కమిషన్ జారిపోయినందుకు బాధపడినాడు. ఫ్లాట్ మీద ఎంతో మోజుపడి కూడా 20 లక్షలకు కొంచెం ముక్క పెట్టమని పిసినారితనంతో మొండిగా కూర్చున్న తిమ్మయ్య చెట్టుని ఉదయం ఇంట్లో కాఫీ తాగి బయలుదేరకుండా రంగయ్య నాయుడు, సుబ్బారెడ్డి ఇళ్ల దగ్గర అనవసరంగా పొద్దుపుచ్చిన తన అవివేకాన్ని, పనికిమాలిన సేద్యం సంగతులన్నీ చెప్పి ఆలస్యంగా బయలుదేరడానికి కారణమైన నాగమ్మను, యాచకుడు మరొక యాచకునికి శత్రువు అనే సంగతి తెలిసి కూడా సుబ్బారావు ఫ్లాట్ గురించి, తిమ్మయ్య చెట్టి బేరం గురించి పెద్దన్న చెవిలో వేసిన తన మూర్ఖత్వాన్ని, సాటి బ్రోకర్ కదా అనే సంస్కారం లేకుండా నమ్మక ద్రోహం చేసిన పెద్దన్నను, కుంటుకుంటూ నడిచిన తన మొఫెడ్ను, హోటల్ హరిప్రియను, దాని ముందున్న చెట్టును, దాని కింద రియల్ ఎస్టేట్ కథలన్నీ చెప్పి తనని అనవసరంగా నిలిపిన జతగాళ్లను తిట్టుకుంటూ మొపెడ్ ఎక్కినాడు రామకృష్ణ. మళ్ళీ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పాయింట్లన్నీ తిరిగి సాయంకాలం 3 గంటలకల్లా మళ్ళీ హరిప్రియ హోటల్ చేరుకున్నాడు రామకృష్ణ. హోటల్లోనూ చెట్టు కింద జనం పలచగా ఉన్నారు. హోటల్లో కూర్చొని కాఫీ తాగుతూ సుదీర్ఘంగా ఆలోచిస్తున్నాడు రామకృష్ణ. 2-3 నెలలుగా తాను ఊళ్ళో లేనందువల్ల తనకు తెలియదు, కానీ పొద్దున చెట్టు కింద విన్న దాన్ని బట్టి చూస్తే అనంతపురం చుట్టుపక్కల భూముల రేట్లు బ్రహ్మాండంగా పెరుగుతూ ఉన్నట్లుంది. జతగాళ్ళు చెప్పింది అంత ఇదిగా అనిపించినా రేట్లు పెరుగుతూ ఉన్నాయనేది వాస్తవం. దానికి సుబ్బారావు అమ్మిన ప్లాటే దృష్టాంతం అనిపిస్తుంది. చూస్తూ ఉంటే తమ తోట 60-70 లక్షలు పలికేట్లే ఉంది. ఊరకనే ఈడ్చి పారేసేది మేలు. బతికినంతకాలం ఒంటి నిండా మట్టి పూసుకునే నానా తిప్పులు ఏలపడాలా? పడితే మాత్రం మిగిలిదేముంది? నాగులు చాలా తెలివిగా సేద్యం పనులు చూసుకుంటా వచ్చింది కాబట్టి పెద్దగా అప్పులేమీ కాలేదు. రాను రాను ఈ జిల్లాలో వ్యవసాయం రైతును కొంగదీస్తూ ఉందే కానీ బాగు చేసింది లేదు. ఈ సంగతి నాగులకు మాత్రం తెలియదా? తోటను అమ్మి టౌన్లో ఆస్తి చేసుకుందామంటే తాను మాత్రం ఎందుకు వద్దంటుంది? టౌన్ చేరుకుంటే పిల్లల చదువులు బాగుపడతాయి. పెద్దదానికి మంచి సంబంధం చూసి కట్నం ఇచ్చి పెళ్లి చేయొచ్చు. ఏం రామకృష్ణ, చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండవు, ఏమిటి సంగతే అని సుబ్బారెడ్డి దగ్గరకొచ్చి పలకరించడంతో ఆలోచనలో నుంచి బయటపడినాడు రామకృష్ణ. తన పక్కనున్న మనిషిని, ఈయన తెలిసిన శివారెడ్డి అని పరిచయం చేసినాడు సుబ్బారెడ్డి. అతన్ని చూడగానే ఎమ్మెల్యే వాళ్ళ బంధువు అన్న సంగతి గుర్తుకొచ్చి తల ఆడించినాడు రామకృష్ణ. సుబ్బారెడ్డి ఎప్పుడు ఆర్డర్ ఇచ్చినాడో ఏమో టేబుల్ మీదికి టీ వచ్చింది.
అది ఇది మాట్లాడుకుంటూ ముగ్గురు టీ తాగుతున్నారు. అవును రామకృష్ణ, ల్యాండ్ ఏమో అమ్ముతావన్నే, నిజమా? వచ్చిన సంగతి వ్యక్తం చేసినాడు సుబ్బారెడ్డి. ఇంకా కుదిరితే మళ్ళా చూడు, అమ్మే అభిప్రాయం ఉంటే శివారెడ్డి తీసుకుంటాడు. మంచి పార్టీ కదా, పైగా మనకు కావలసినోడు. దుడ్లకి ఏమి డోకా ఉండదు. ఉండూరోణ్ణి నేనున్నాను కాబట్టి మాట తప్పడం కానీ వెనక్కి తీసుకోవడం కానీ జరగదు అంటూ సుబ్బారెడ్డి భరోసా ఇచ్చినాడు. రామకృష్ణ కాసేపు ఏమీ చెప్పలేకపోయినాడు. మనసులోకి తొంగి చూడసాగినాడు. ఈ రేట్లతో వ్యవహారం ఎందుకబ్బా? శివారెడ్డి రాజకీయాలతో సంబంధాలు ఉండేవాడు. మనిషి కూడా అంత జాస్తి నాయాలే. ఏమైనా జాగ్రత్తగా ఉండేది మేలు, మనసు హెచ్చరించింది. సుబ్బారెడ్డి అతని మౌనాన్ని గమనించి బయట చెట్టు కిందకి పిలుచుకొని పోయినాడు. రామకృష్ణ తన మనసులోని అభిప్రాయాన్ని వెలిబుచ్చినాడు. మరేమీ భయపడాల్సిన పని లేదు, భరోసా ఇచ్చినాడు సుబ్బారెడ్డి. రేటును గూర్చి చర్చ జరిగింది. మార్కెట్ లఘువు బిగువు విప్పి చెప్పినాడు సుబ్బారెడ్డి. మౌనంగా ఉన్న శివారెడ్డిని ఇంటికి పోయి రమ్మని సైగ చేసినాడు. రేటు విషయం ఆలోచించుకోమని, ఒక గంట తర్వాత మళ్ళీ కూర్చుందామని రామకృష్ణ గట్టిగా ఆలోచన చేయసాగినాడు. అతనికైతే ఇప్పుడు దిక్కు తోచలేదు. పల్లెకి వెళ్ళొస్తామనుకున్నాడు. ముందుగా చెప్తే భార్య ససేమిరా ఒప్పుకోదనుకొని వెళ్ళడం మానుకున్నాడు. టౌన్లోకి వెళ్ళి 10 చోట్ల తెలుసుకున్నాడు. ఒక్కొక్క చోట ఒక్కొక్క అభిప్రాయం. ఏతావాత మనసులో సుముఖత. అటూ ఇటూ తిరిగే లోపలే గంట దాటిపోయింది. చివరికి ఒక నిర్ణయానికి వచ్చి హోటల్ చేరుకున్నాడు రామకృష్ణ. అక్కడ వాళ్ళిద్దరూ కనిపించలేదు. తన రేటు ఎక్కువని రాలేదేమో అనుకున్నాడు. ఇక రారేమో అనుకొని నిరుత్సాహపడుతూ పల్లెకి బయలుదేరినాడు. అంతలోనే సుబ్బారెడ్డి వచ్చినాడు. ఆ తర్వాత శివారెడ్డి. ఈసారి టేబుల్ మీదకి థమ్సప్ బాటిల్స్ వచ్చినాయి. కూల్ డ్రింక్ నోట్లోకి పీల్చుకుంటూ ఫైనల్ రేటు చెప్పమన్నాడు సుబ్బారెడ్డి. రామకృష్ణ చెప్పినాడు. కాసేపు బేరసారాలు జరిగినాయి. చివరికి 65 లక్షలతో రేటు తెగిపోయింది. టోకన్ కింద 50,000 ఇచ్చినాడు శివారెడ్డి. వారం రోజుల్లో 10 లక్షలతో అగ్రిమెంటుని, 6 నెలల్లో రిజిస్ట్రేషన్ అని ఒప్పందం కుదిరింది. అన్నిటికీ పూచీ నాది అంటూ పైకి లేచినాడు సుబ్బారెడ్డి. చీకటి ముసురుకుంది. నగరం పొలిమేరల్లో నుంచి వీస్తున్న దుర్గంధపు గాలి కక్కలపల్లి పొలాల మీదున్న పరిమళాల్ని తరుముతూ మెల్లగా పల్లె సందు గొంతుల్లోకి చొచ్చుకుంటూ ఉంది. నాగమ్మ కనుగొడ్ల మీద ఉబుకుతున్న నీటి తెర పొంగి పొర్లడానికి సిద్ధపడుతూ ఉంది. పెద్దలు సంపాదించిన ఆస్తిని అమ్మడానికి నీకు మనసు ఎట్లా వచ్చింది? బంగారట్ల భూమి. ఇప్పటి నుంచి 10 సంవత్సరము కోరగాళ్ల డ్యాము నీళ్లు ధర్మవరం కాలువకు వదలతారంట. వదిలితే నీటి సమస్యే ఉండదు కదా. సమృద్ధిగా నీళ్ళు ఉన్నప్పుడు ఇష్టం వచ్చిన పంటలు పెట్టుకొని లక్షణంగా బతకొచ్చు కదా. రైతంటే ఒకరికి పెట్టేవాడే కానీ ఇంకొకరిని ఆశించేవాడు కాదు. ఒక మంచి రైతు బతుకుతూ ఉంటే ఉందాతనము తృప్తి ఇంకొక బతుకులో ఉంటుందా? ఇంత నేలను పోగొట్టుకొని టౌన్లో ఆ ఇరుకిరుకు కొంపల్లో, ఆ ఇరుకిరుకు సందుల్లో, గబ్బులో మంచి చెడ్డ లేని ఆ మనుషుల మధ్యలో ఎట్లా బతకాలనుకున్నావో? కన్న తల్లి మాదిరుండే భూమిని అమ్మి కష్టం మొదలుకొని లచ్చల దుడ్లను చూసుకుంటూ పొద్దుకిచ్చే బతుకు అదొక బతుకేనా? ఆ దుడ్లు మనిషిని ఊరగనే ఉండనిస్తాయా? ఒకవేళ ఏమన్నా అయితే పిల్లల బతుకేం కావాలా? నాగమ్మ గుండెల్లో నుంచి పొంగుతున్న వేదన ముద్దలు ముద్దలుగా బయటపడుతూ ఉంది. కూతురు దీపిక గొంతు తల్లి గొంతుతో కలుస్తూ ఉంది. కొడుకు రవీంద్ర చూపులు తండ్రి ఊహల వెంట నడుస్తున్నాయి. రాధిక నోట్లో నుంచి అమాయకత వెల్లువిరుస్తూ ఉంది. ఏడుపులు తిట్లు అన్నీ అయిపోయాక నాగమ్మ మౌనంగా ఎక్కడో చూస్తూ ఉంది. ఇంట్లో నిశ్శబ్దం బరువుగా పారాడుతూ ఉంది. రామకృష్ణ పెదవులు మెల్లగా కదులుతున్నాయి. సంసారాన్ని బాగు చేసుకోవాలని నాకు మాత్రం ఉండదా? తరాలు గడిచిన ఈ చాలీచాన బతుకులు నగిలిపోవాల్సిందేనా? మన మాదిరి మన పిల్లలు ఏడ నికృష్టంగా గడపాల్సిందేనా? వ్యవసాయం మీద నీకెందుకు అంత మోజు? లోకం ఎట్లుందో నీకెందుకు తెలియడం లేదు? బావిలో కప్పల మాదిరి ఏడుంటేనే బతికినట్లా అందరూ నీ మాదిరి అనుకుంటా ఉండారా? ఎదుగు బొదుగులని ఈ బతుకు ఎన్నాళ్ళు? జలసాగా బతకాలని భూమిని అమ్ముతా ఉన్నావా? సంసారం బాగుపడేకి మంచి అవకాశం వచ్చింది కదా, ఈ అవకాశం మళ్ళీ వస్తాదా? యాలంత మూర్ఖంగా ఆలోచిస్తా ఉండావో?
రామకృష్ణ ప్రశాంతంగానే అడిగినాడు. ఇద్దరి మధ్య చాలాసేపు వాదన జరిగింది. చివరికి నాగమ్మ మెత్తబడింది. అగ్రిమెంట్ చేసుకున్నారు. 6 నెలల లోపల మిగతా పైకం చెల్లించి భూమిని రిజిస్టర్ చేసుకోవాలని రామకృష్ణ శివారెడ్డికి అగ్రిమెంట్ రాయించి ఇచ్చి డబ్బు తీసుకున్నాడు. సుబ్బారెడ్డి సాక్ష్యం వేసినాడు. చేతికొచ్చిన 10 లక్షల్ని బ్యాంకులో వేసిన మరుదినం నుంచే టౌన్లో ఆస్తి చేసుకోవడానికి పూనుకున్నాడు రామకృష్ణ. ఆ రోజు సాయంకాలం హరిప్రియలో కూర్చొని కాఫీ తాగుతున్నాడు రామకృష్ణ. స్నేహితులు వచ్చి విషయం చెప్పినారు. ఎవరో తమ తోటకు ఎకరా 10 లక్షల ప్రకారం బేరం తెంచుకొని శివారెడ్డికి 5 లక్షల టోకన్ ఇచ్చిపోయినారట. వింటూనే ఆశ్చర్యపోయినాడు రామకృష్ణ. కాసేపు నీళ్లు నమిలినాడు. తన దురదృష్టాన్ని నిందించుకున్నాడు, బాధపడినాడు. బరువుగా నిట్టూరుస్తూ ఇంటికి బయలుదేరినాడు. మధ్యలో రంగయ్య నాయుడు కలిసి విషయం తెలుసుకొని ఓదార్చినాడు. రియల్ ఎస్టేట్ వ్యాపార లక్షణం అదే అన్నాడు. మార్కెట్ బాగున్నప్పుడు తెలివిగా పోతే శివారెడ్డి కంటే 10 రెట్లు ఎక్కువ సంపాదించుకోవచ్చు అన్నాడు. తెలివి ధైర్యం ఉన్నవాడు దినాల లోపల ఆకాశానికి ఎదిగిపోయే కాలమీది అని రుజువుపరిచినాడు. రంగయ్య నాయుడు మాటలు రామకృష్ణకు బాగా నచ్చినాయి. అందుకే గుచ్చి అడుగుతూ చాలా ఆసక్తిగా విన్నాడు. ఇప్పుడు మార్కెట్ అంతా బళ్ళారి రోడ్డు పక్కకు మళ్ళింది రామకృష్ణ. ఇది తెలిసే ఒక 20 ఎకరాలు మంచి బిట్టు అగ్రిమెంట్ చేయించుకున్నాను. సెయింట్ మార్క్ స్కూల్ పక్కనే, మెయిన్ రోడ్డుకే. బ్రహ్మాండమైన ల్యాండ్ లేపా. అయితే ఏం చేస్తావు? దాన్ని ఇంకా 2 నాళ్ళు నిలుపుకొని వచ్చే లాభాన్ని అనుభవించే అదృష్టం లేనప్పుడు రామకృష్ణ ఇక వారం దినాల్లో కొడుకు మెడికల్ సీట్ కోసం 15 లక్షలు కట్టాలా. దిక్కు తెలియడం లేదు, ఏడా సర్దుబాటు కాలేదు. అందుకే దాన్ని వదులుకోవాలనుకున్నాను. లేకుంటే వదులుకుండే ఆస్తి కాదప్పా. దాని పక్కన కొత్త బైపాస్ రోడ్డు అప్రూవల్ అయిందంట. ఆ రోడ్డే కనుక వచ్చిందిరా అంటే ఎకరా 20 లక్షలంటే కూడా దొరకదు రామకృష్ణ. ఉండూరు అనేవి నీ దగ్గర దాచుకోవడం ఎందుకు? నేను ఎకరా 2 లక్షల ప్రకారం అగ్రిమెంట్ చేయించుకున్నానప్పా. నువ్వు కావాలంటే 3 లక్షల ప్రకారం అగ్రిమెంట్ చేయిస్తాను. అగ్రిమెంట్ మీద అగ్రిమెంట్ అని అనుమానపడాల్సిన పని లేదు. ఒరిజినల్ ఓనర్ దగ్గర పిలుచుకొని పోయి అతని సమక్షంలోనే అగ్రిమెంట్ చేయిస్తాను. అయితే నేను 10 లక్షలకు అగ్రిమెంట్ చేయించుకున్నట్లే నువ్వు కూడా అంతకే చేయించుకోవాల్సి ఉంటుంది రామకృష్ణ అని అగ్రిమెంట్ జిరాక్స్ కాపీ చూపించి వెళ్ళిపోయినాడు రంగయ్య. తొందరగా పల్లెకు చేరుకోవాలనుకున్న రామకృష్ణ మనస్సు బళ్ళారి రోడ్డు వైపు మళ్ళింది. మొపెడ్ ఎక్కి అర్ధగంటలో అనుకున్న స్థలం చేరుకున్నాడు. 4 మూలలా తిరిగి చూసినాడు. అజూబాజునే అడిగి తెలుసుకున్నాడు. వాళ్ళ మాటలతో అతని మనసు నిండా కొత్త ఆశలు కమ్ముకున్నాయి. 70-80 లక్షల లాభం వచ్చి చూసినను కనిపించాయి. మనసు ఉరకలు వేసింది. అంతలోనే ఏదో సందేహం తొంగి చూసింది. రంగయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొమ్ములు తిరిగినోడు కదా. అట్లా వాడు అంత లాభం వచ్చే ఆస్తిని ఎందుకు వదులుకుంటాడు? ఎక్కడైనా అప్పు తెచ్చుకొని అవసరం తీర్చుకోవచ్చు కదా. అయినా 15 లక్షలు అప్పు పుట్టడం అంటే ఈ కాలంలో సన్న విషయం కాదు. తనే అన్నాడు కదా ఎక్కడా సర్దుబాటు కాలేదని. నిజమే అయి ఉండొచ్చు. 20 ఎకరాల మీద 20 లక్షల లాభం చాలే అని కూడా అనుకోని ఉండొచ్చు. తొంగి చూసిన సందేహం తొలగిపోయింది. మనస్సు తొందరపడింది. ఆలస్యమైతే ఆస్తి దక్కుతుందో లేదోనని తాపత్రయపడుతూ రంగయ్యను కలుసుకోవడానికి మొఫెడ్ ఎక్కి ఎక్సలేటర్ పూర్తిగా తిప్పినాడు రామకృష్ణ. ఉగాది పండగ దగ్గరకు వచ్చాయి. అగ్రిమెంట్ డేట్ వెళ్ళిపోయి 1.5 నెలలుగా వచ్చాయి. ఇంకా 15 దినాల లోపల భూమి రిజిస్టర్ చేయించుకోకపోతే అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుందని రంగయ్య నాయుడు ఒకటే ఒత్తిడి చేస్తూ ఉన్నాడు. రేట్లు చూస్తే పండుకున్నాయి. కొనిన రేటుకు కూడా అడిగేవాడు లేడు. లాభం కథ దేవుడెరుగు. అగ్రిమెంట్ ప్రకారం రంగయ్యకు ఇయ్యాల్సిన మొత్తం అంతన్నా చేతికి రాకుంటే ఇక 50 లక్షలు యాడ్ నుంచి తెచ్చి భూమి రిజిస్టర్ చేయించుకోవాలబ్బా. తన తోటను తీసుకున్న శివారెడ్డేమో ఇంకా 6 నెలలు టైం కావాలని అడుగుతూ ఉన్నాడు. కాదు కూడదంటే అంతో ఇంతో పట్టుకుని మిగతా లెక్క వాపసు ఇమ్మంటా ఉన్నాడు. ఆ మాదిరే నాయుడు దగ్గర తాను మాట్లాడితే అతగాడు ఒప్పుకోవడం లేదు. ఒక రకంగా లాభం చూసుకొని అమ్ముకోకుండా చాలా ఆశకు పోయి ఇప్పుడు అంగలారిస్తే నేనేం చేసేది? అసలైన ఆసామి ఒప్పుకోనప్పుడు నేనేం అతని భూమిని రిజిస్టర్ అయినా చేసుకోవాలా, ఇచ్చిన అడ్వాన్స్నన్నా వదులుకోవాలా? నాకైనా నీకైనా ఇది తప్పదు రామకృష్ణ
అని నిష్ఠూరంగా వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఎట్లా చేయాలబ్బా? నాయుడికి ఇచ్చిన అడ్వాన్స్ 10 లక్షలనే వదులుకుంటే యావల్ల డబ్బు వాపసు చేయాలా? ఇవ్వకుంటే మా భూమిని వదులుతాడా? ఊరకనే అతగాడిచ్చిన 10 లక్షలకు సరిపడిన భూమిని మాత్రం రిజిస్టర్ చేస్తానంటే మేలేమో. అయితే శివారెడ్డి దానికి ఒప్పుకుంటాడా? అబ్బా, అసాధ్యమైనాడు. పైగా ఎమ్మెల్యేకి బంధువు, దావుగుండ నా కొడుకు. ఇట్లా టైంలో సుబ్బారెడ్డి అన్నారు అంత ముందుకొచ్చి ఏదో ఒకటి మాట్లాడితే ఈ ఆపద నుండి గట్టెక్కిస్తాడేమో అనుకుంటే అతగాడు మొహం చాటేస్తూ ఉన్నాడు. మొన్నొకసారి ఎదురుపడి అడిగితే మీరు ఎట్లా అన్నా పొరలాడుకోండప్ప, నాకు సంబంధం లేదు అని మొగమంతా గంటు చేసుకొని వెళ్ళిపోయా. ఇతగాడు ఆ పొద్దు ఏమి కూసా? ఉండూరోడనే కనికరమన్నా వద్దా? ఆ నాయుడుగాడు కూసినట్లే నేను నా అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకుంటే ఏమవుతుంది? శివారెడ్డి ఎమ్మెల్యే దగ్గర పంచాయతీ పెట్టిస్తాడా? పెట్టిస్తే ఎమ్మెల్యే తమ్మునితో మాట్లాడి బుద్ధి గడ్డి తినిందని అంతో ఇంతో ఆ అప్పకే ముట్ట చెప్పి సమస్యను సెటిల్ చేసుకోవచ్చు. అయితే పంచాయతీ జరిగి ఆడ ఏమవుతాదు? 2 పిల్లులు కోతి కథ అయితే కడాకు 10 లక్షలకే బంగారట్లా భూమిని వదులుకొని ఆ లెక్క తీసుకొని పోయి ఏట్లో వేసినట్లు ఈ నాయుడు గారు తీసుకుంటే గది పట్టి గదరా భగవంతుడా. ఒక రెడ్డో కమ్మో కాకుండా వాళ్ళతో నేను ఎట్లా తీకుందిరా తండ్రి? రామకృష్ణ తల తిరిగిపోతూ ఉంది. నరాలు చిట్లిపోతున్నాయి. ఆదుకునే దిక్కెవరూ లేక ఎటు చూసినా భయంకరంగా చీకటి కనిపిస్తూ ఉంది. ఆ చీకటిలో ఒక్కసారిగా భార్యా పిల్లలు గుర్తుకొచ్చారు. అంతే, అతని కడుపులోంచి దుఃఖం అలలుగా పొంగి వచ్చింది. కళ్ళ నిండా నీళ్లు ఊదుకున్నాయి. ఇప్పుడు ఇంటికి యామగం పెట్టుకొని పోవల్లా సుంకులమ్మ తల్లి? నాగులకి ఏమని చెప్పల్లా? ఈ అన్యాయం వింటే తాను తట్టుకోగలుగుతుందా? తానేమైనా అయితే గతేమిటి? ఇక పిల్లల గతేమిటి తల్లి? బిడ్డ దీపిక, నీకెంత అన్యాయం చేసిండ్రా? అతని గొంతు పూడుకుపోయింది. ఊదుకున్న కన్నీటి తెర ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. కళ్ళల్లో మబ్బులు కమ్ముకున్నాయి. ఏమీ కనిపించడం లేదు. తానెక్కడున్నాడో తనకే తెలియడం లేదు. కానీ అడుగులు మాత్రం ఎటువైపో పోతున్నాయి. వారం రోజులైనా ఇంటికి తిరిగరాని రామకృష్ణ కోసం ఆరాటపడుతూ తల్లడిల్లిపోయిన నాగమ్మ విషయం తెలుసుకుని కుమిలిపోయింది. కుమిలిపోతూనే ధైర్యం తెచ్చుకుని తన్ను తాను సముదాయించుకుని పిల్లలకు ధైర్యం చెప్పింది. గట్టిగా ఆలోచన చేసింది. పారిపోవడం పరిష్కారం కాదని, ప్రపంచంలో అందరూ ఆస్తిపాస్తులున్న వాళ్లే కాదని, అవి లేకపోయినా ఎంతోమంది కష్టపడి బతుకుతున్నారని, ఇంట్లో కన్నబిడ్డలందరూ నాయనా నాయనా అని కలవరిస్తున్నారని, ఎక్కడున్నా తిరిగి రావాలని పత్రికా ప్రకటన ఇచ్చింది నాగమ్మ. ఇచ్చిన మరుసటి రోజు నుంచి కళ్ళల్లో ఒత్తులేసుకుని రామకృష్ణ కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉంది. కథ సమాప్తం. మిత్రులారా, కథ విన్న మీరు మిత్రులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోలను ప్రోత్సహించేందుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మీ మిత్రుడు డాక్టర్ జీవి కృష్ణయ్య.